గాయ్స్, వెల్కమ్ టు ఎన్పీ డ్రామాస్. రండి మనం ఈ డ్రామా యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. రండి ఈ ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ ఎపిసోడ్లో కానీ సంగనంకి ఆ తర్వాత హీరోయిన్ కానీ పెళ్ళి అయితే జరిగి ఉంటుంది. ఇప్పుడు సంగనం కానీ హీరోయిన్ అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. వాడి మనసులో అయితే చాలా ప్రశ్నలు కానీ వస్తూ ఉంటుందన్నమాట. ఈ అమ్మాయి మనల్ని నిజంగానే ప్రేమించిందా? ఒకవేళ తను నన్ను నిజంగానే ప్రేమించుంటే ఈ రోజు నేను ఎవరైనా తెలియకుండానే నన్ను అలా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకునింది. తను వేరే వార్ మినిస్టర్ యూన్ యొక్క కూతురు. వాళ్ళ నాన్నేమో రాజమాత సైడే ఉంటారు. ఒకవేళ రాజమాత చెప్పడం వల్లేనే తను కానీ నన్ను అయితే పెళ్లి చేసుకునిందా అనేసి వీడి మనసులో అయితే చాలా ప్రశ్నలు కానీ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత చాలా కోపంగా అక్కడ నుంచి కానీ హీరోయిన్ అయితే ఒంటరిగా వదిలేసి కానీ బయటికి అయితే వెళ్ళిపోతాడు. ఇటుపక్క రాణినే చూపిస్తారు. రాణి దగ్గరకు కానీ చోవల్ అయితే పాపని తీసుకొని వచ్చి ఉంటుంది అనమాట. ఈ పాప కానీ మోహన్ కూతురే. రాణి కానీ అడుగుతా ఉంది, ఎంత ధైర్యం ఉంటే నువ్వు ప్యాలెస్ లోపలికి ఈ విధంగా పాపని తీసుకొని వస్తావు? ఇది ఎవరైనా చూస్తే నీ పరిస్థితి ఏమవుతుందో తెలుస్తుందా అనేసి కానీ అడుగుతుంది. దానికి చోవల్ కానీ చెప్తా ఉంది, ఈ పాప అయితే నా మొహం కనిపెట్టేస్తా ఉంది. ఇకపైన గాను తను నాతోనే ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. కాబట్టి ఈ పాపని మీరే పెంచండి ప్యాలెస్ లోపల అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది అనమాట. అంటే సంగనం కానీ లైబ్రరీకి అయితే వచ్చేస్తాడనమాట. అక్కడ ఉన్న భటులు కానీ చెప్తా అన్నారు, మీరైతే ఈ విధంగా బయటికి రాకూడదు. మీరు ఇప్పుడు వెళ్ళి క్రౌన్ ప్రిన్సెస్ తోనే ఉండాలి. ఒకవేళ తను ఏడుస్తా ఉండొచ్చు కదా, వెళ్ళండి అనేసి కానీ చెప్తా అంటారు. అదేమీ కానీ తనైతే పట్టించుకోలేదు. ఆ తర్వాత చోవల్ కానీ వాళ్ళిద్దరూ తాగడానికి అయితే మందు తెచ్చిచ్చి ఉంటారు. దాని మొత్తాన్ని కానీ తను ఒకటే తాగుతా ఉంటుంది కూర్చునేసి. తర్వాత తను ఎందుకు సడన్ గా వెళ్ళిపోయాడు? ఒకవేళ నేను తనకి నచ్చలేదా, లేకపోతే తనకి లవ్ చేయడం అంటే ఎలాగనేది తెలియదా? ఒకవేళ ఇదే ప్రాబ్లం అంటే మనం ఇద్దరం కానీ కలిసి నేర్చుకుని ఉండొచ్చు కదా. ఆ మాత్రం దానికి నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవాలా? అయినా కానీ తను చాలా మోసం అనేసి తను కానీ తాగేసి వాగుతా ఉంటుంది. అంటే రాణి కానీ చాలా కోపంగా అయితే కూర్చొని ఉంటుంది. మోహన్ గానీ అడుగుతున్నాడు, అమ్మ నేనేం తప్పు చేశాను ఇప్పుడైనా చెప్పండి అనేసి. అప్పుడు కోర్ట్ లేడీ షిన్ కానీ పాపనైతే తీసుకొని వస్తుంది. వీడు కానీ దగ్గరికి వెళ్ళి బంగారం, చిట్టి చిలుక, అది ఇదనేసి తనని కానీ బుజ్జిగిస్తూ ఉంటాడు. అప్పుడైతే ఈ పాప ఎవరు అనేసి కానీ తనైతే అడుగుతా ఉంటాడు అనమాట. రాణి కానీ చాలా కోపంగా అయితే వాడినే చూస్తూ ఉంటుంది. దాంతో వీడికే అర్థమైపోతుంది, ఒకవేళ ఈ పాప నా పాపనా, అటంటే చోవల్ ఎక్కడ అనేసి కానీ వీడైతే అడుగుతాడు. దానికి కోర్ట్ లేడీ కానీ చెప్తాంది, తనైతే పాపని ఇచ్చేసి ఇక్కడ నుంచి కానీ వెళ్ళిపోయింది అనేసి. అమ్మ వెంటనే చోవల్ ఎక్కడ ఉందో కనిపెట్టండి అనేసి కానీ మోహన్ అయితే రాణితో అడుగుతాడు. దానికి రాణి కానీ తిడతా ఉంది, అసలు నీకు బుద్ధి ఉందా? ఈ విషయం కనుక బయట ఎవరికైనా తెలిస్తే నువ్వు ఎంత పెద్ద ప్రమాదంలో చిక్కుకుంటావో అనేసి. అయినా సరే పాపనైతే ఈ ప్యాలెస్ లో పెంచలేము కాబట్టి తన్ని కానీ బయటే పెంచాలి అనేసి కానీ రాణి అయితే చెప్తుంది. దానికి వీడు కానీ ఒప్పుకోను అంటాడు. ఒప్పుకోకపోతే ఆ తర్వాత ఏదైనా ప్రాబ్లం అంటే నువ్వే ఫేస్ చేయాలి అనేసి కానీ చెప్తుంది. ఖచ్చితంగా అమ్మా నేనే ఫేస్ చేసుకుంటాను, పాపకి నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అనేసి కానీ చెప్తా ఉంటాడు అనమాట. తన్ని నాతోనే పెంచుకుంటాను అనేసి. అటంటే సరే నువ్వే పెంచుకోవాలి, ఇకపైన దానికి నువ్వే రెస్పాన్సిబుల్ అని చెప్పేసి రాణి కానీ ఆ పాపనైతే వాడి దగ్గర ఇచ్చేసి అక్కడ నుంచి కానీ చాలా కోపంగా అయితే లేచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాతే మోహన్ దగ్గర కానీ ఆ పాప అయితే సినిమా చూపిస్తూ ఉంటుంది అనమాట. ఒకటే ఏడుస్తూనే ఉంటుంది. అసలు వీడికైతే అర్థమే కావట్లేదు ఎందుకు పాప ఏడుస్తూ ఉందా అది అనేసి కానీ వీడైతే నిద్రపుచ్చడానికి కానీ ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. అంటే సంగనం కానీ ఇంకా ఆలోచనలోనే ఉంటాడనమాట. హీరోయిన్ అయితే వీడిని నిజంగానే ప్రేమించిందా లేదా అనేది వీడికైతే ఇంకా కానీ అర్థం కావట్లేదు. ఒకవేళ తను నన్ను నిజంగానే ప్రేమించుంటే నేను ఎవరని తెలియకుండానే రాజమాత చెప్పిందన్న మాత్రాన నన్ను అయితే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకునిందా అనేసి కానీ వీడు ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మే వీళ్ళని కానీ కలిపిందనేది తెలియకుండా. అంటే హీరోయిన్ నే చూపిస్తారనమాట. తను కానీ నైట్ ఎంత తాగింది కదా, ఇంకా కానీ నిద్రపోతానే ఉంటుంది. పని పిల్ల కానీ వచ్చి లేపుతా ఉంది, త్వరగా లేసుకోండి మీరు వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలి. అయినా క్రౌన్ ప్రిన్స్ ఎక్కడ వెళ్ళారు అనేసి కానీ తనైతే అడుగుతుంది. నాకు తెలీదు తను ఎక్కడ వెళ్ళారు అనేసి, కాకపోతే నైట్ నుంచి ఇప్పటి వరకు అయితే తను మళ్ళీ రాలేదు అనేస్తుంది. ఎందుకో అంటే నాకే తెలీదు, నేనే వెళ్ళి అడగాలి అనేసి కానీ క్రౌన్ ప్రిన్సెస్ అయితే చెప్తుంది. ఆ తర్వాత క్రౌన్ ప్రిన్స్ దగ్గర కానీ తనైతే వచ్చి అడుగుతా ఉందన్నమాట, ఎందుకు మీరు వెళ్ళిపోయారు అనేసి. కాకపోతే సంగనం ఏ మాత్రం సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కానీ రాజమాతకైతే వచ్చి నమస్కారం చేస్తా ఉంటారు. రాజమాత కానీ సంగనంతో అయితే అడుగుతా ఉంది, నిన్న నైట్ నువ్వు క్రౌన్ ప్రిన్సెస్ తో గడపకుండా బయటకు వెళ్ళి నైట్ ఎంత గానీ బయట ఉన్నావంట కదా, అసలు ఏం జరుగుతా ఉంది ఏంటి అనేసి. క్రౌన్ ప్రిన్స్ గానీ చెప్తా ఉన్నాడు, మీ యొక్క పని పిల్లలకి నా క్వార్టర్స్ మీదే కళ్ళు ఉన్నట్టుంది, మీకు గానీ పని చేయడం ఆపేసి నన్నే గమనిస్తా ఉండారా ఏంటి అనేసి కానీ తనైతే గుచ్చేట
వచ్చినట్టు అడుగుతా ఉంటాడు. ఆ తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనేసి హీరోయిన్ కానీ చెప్తుంది. తను కొంచెం సేపు మాత్రమే బయట ఉన్నారు, ఆ తర్వాత కానీ లోపలికైతే వచ్చేసారు అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది అనమాట. సంగం కానీ తన్నే చూస్తూ ఉంటాడు. అటే ఇటుపక్కైతే మోహన్నే చూపిస్తారు. పాపం బిడ్డ వల్ల అయితే అస్సలు కావట్లేదేమో, వీడే ఒక చిన్నపిల్లలాగా ఉంటాడు, ఇంకో పిల్లని వీడు చూసుకోవాలంటే ఎలా, వీడు కానీ తూగుతూ ఉంటాడనమాట. ఆ పాప అయితే ఇంకా కానీ నోరు మూయకుండా ఏడస్తూనే ఉంటుంది. ఇదిగో నీకు నిద్ర వస్తుందో లేదో, నాకు బాగా నిద్ర వస్తుందనేసి ఊగుతూ ఉంటాడు. ఆ పాప కానీ నిద్రపోయినట్టుంది, సరే పడుకోపెడదామనేసి వీడు కానీ తీసుకెళ్ళి ఆ పాపను అయితే పడుకోపెడతాడు. అంతే వీడు ఒక్క అడుగుదా ముందుకేస్తాడు, ఆ పాప అయితే కావమని ఏడుస్తూ ఉంటుంది. వీడికి కానీ పిచ్చే పెట్టినట్టు అయిపోతుంది అనమాట. ఇటు పక్క రాణి దగ్గర కానీ క్రౌన్ ప్రిన్సెస్ అయితే వచ్చి అడుగుతా ఉంది. నైట్ క్రౌన్ ప్రిన్స్ నేను ఒకటిగా గడపాల్సింది, కాకపోతే తనైతే నైట్ ఇక్కడ లేకుండా వెళ్ళిపోయాడు. అయినా తనకి దీని గురించి అంతా తెలుసా తెలీదా, దీని గురించి మీరైతే లెసన్స్ చెప్పారా లేదా అనేసి కానీ తనైతే రాణితోనే అడుగుతా ఉంటుంది. రాణి కానీ తనైతే షాకింగ్ తో చూసేసి, అయినా నేను ఒక పేరెంట్ని, ఈ విషయం అంతా తనతో ఎలాగమ్మా చెప్పేది అనేసి కానీ తనైతే అడుగుతా ఉంటుంది. దాంతో హీరోయిన్ కానీ చెప్తా ఉంది, మీరే కదా చెప్పాలి, తన క్రౌన్ ప్రిన్స్ తన యొక్క వారసుడు, ఈ రాజ్యానికి చాలా ముఖ్యం కాబట్టి మీరే ఇదంతా కానీ నేర్పించి పంపించాలి, డేట్ అంతా ఫిక్స్ చేయబాకండి, అట్టే పంపించండి అనేసి కానీ తనైతే అడుగుతూ ఉంటుంది. దాంతో రాణి కానీ ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టే నేను కానీ చేస్తాను, తనతో మాట్లాడతాను అనేసి కానీ చెప్తా ఉంటుంది. అంటే బయట చూపిస్తారనమాట. కోర్ట్ లేడీ షిన్ కానీ మువాన్ అయితే పిలుస్తూ ఉంటాడు. దాంతో కోర్ట్ లేడీ షిన్ కానీ వచ్చి ఏమైంది అనేసి అడిగితే, పాప నైట్ అంతా కానీ అస్సలు నిద్రపోలేదు, నాకైతే ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు, మీకు ఏమైనా తెలుసా అనేసి కానీ అడుగుతాడు. ఇదిగో బాబు, నేను ఎప్పుడు కానీ పిల్లల్ని అయితే పెంచలేదు కాబట్టి నాకు తెలీదు, అయినా ఇక్కడ రావడం చాలా డేంజర్ రా అనేసి కానీ లోపలికి అయితే పిలుచుకొని వెళ్ళి తన్నే కానీ బుజ్జిగిస్తూ ఉంటుంది అనమాట పాపని. ఆ పాప అయితే నోరే మోయకుండా ఏడుస్తూనే ఉంటుంది అనమాట. ఆ టైంలో రాణి కానీ అక్కడికైతే వచ్చేస్తుంది ఆ శబ్దం విని. అసలు మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తా అన్నారు, అయినా నువ్వేం చెప్పావు, నేనే చూసుకుంటాను, నేనే రెస్పాన్సిబుల్ తీసుకుంటాను అన్నావు కదా, మళ్ళీ ఎందుకు పాపని ఇక్కడికి తీసుకొచ్చావు అనేసి కానీ అడుగుతాడు. అమ్మ మీ కాళ్ళ మీదే పడిపోతాను, ఈ పాపని ఎలా చూసుకోవాలో నాకైతే అసలు తెలియట్లేదు, తన కానీ నైట్ అంతా నిద్రపోకుండా ఏడుస్తూనే ఉండింది, ఈ పాపని కానీ కొంచెం సేపు చూసుకోండి అనేసి నైస్గా వీడు కానీ రాణి దగ్గర అయితే పాపని ఇచ్చేస్తాడు. మనిషి అనేవాడు దేన్నైనా కానీ ఆపుకోవచ్చు, నేను అన్నిటిని కానీ ఆపుకునేసే ఉన్నాను, నైట్ అంతా ఈ పాపతో నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను రెస్ట్ రూమ్కి వెళ్ళాలనేసి కానీ అక్కడ నుంచి అయితే పరుగులు తీస్తాడనమాట. అంటే రాజ్యసభలో రాజు కానీ మంత్రులతో అయితే చెప్తా అన్నాడు, ఈ విధంగా మనం అయితే వెనుకబడిన ప్రజలకి ఎలాంటి హెల్ప్ కానీ ఈ మధ్య అయితే చేయడం లేదు, కాబట్టి వాళ్ళకి తగిన హెల్ప్ చేయడానికి నేను కానీ సంఘంని అయితే సెలెక్ట్ చేస్తా అన్నాను, ఇకపైన దానికి సంఘమే రెస్పాన్సిబుల్గా ఉండాలి అనేసి కానీ తనైతే చెప్తా ఉంటాడు. దాంతో స్టేట్ కౌన్సిలర్ కానీ స్టార్ట్ చేస్తాడనమాట. రాజు మీరు ఆ విధంగా అయితే చెప్పకూడదు, సంఘం కానీ ఇప్పుడే క్రౌన్ ప్రిన్స్గా తయారయ్యాడు కాబట్టి వాడికి అంత లోపల అంత పెద్ద పదవిని అయితే ఇవ్వకూడదు అంటాడు. అక్కడ ఉన్న మంత్రులు అయితే దానికి ఒప్పుకోకుండా మీరు ఖచ్చితంగా క్రౌన్ ప్రిన్స్కి అయితే ఇవ్వాలి, తను కానీ ఇదంతా నేర్చుకోవాలి కదా అనేసి అందరూ కానీ కోరస్గా చెప్తా అంటారు. ఇంతకు ముందంతా స్టేట్ కౌన్సిలర్ ఏం చెప్పినా కానీ అక్కడ ఉన్న మంత్రులందరూ కానీ అవును స్వామి అయితే కొడతా ఉంటారు. కాకపోతే ఈసారి తను ఏం చెప్పినా ఎవరు కానీ నోరు అయితే తెరవకుండా సైలెంట్గా ఉంటారనమాట. ఆ తర్వాత సంగం కానీ దీనికి కావాల్సిన బుక్స్ అంతా లైబ్రరీలో వెళ్ళి ఎతుకుతూ ఉంటాడు. తను కానీ ఆ విధంగా బుక్స్ ఎతుకుతా ఉన్నప్పుడు ఒక బుక్ కానీ దొరుకుతుంది. దాన్ని చూసిన వెంటనే సంగం ఫేసే మారిపోతుంది. యాక్చువల్గా ఈ బుక్ అయితే వాళ్ళ అన్న యూస్ చేసిందేమో. దాన్ని కానీ ఓపెన్ చేసి చూస్తాడనమాట. అందులో ఒక పేపర్ కానీ ఉంటుంది. దాన్ని కానీ సంగం అయితే విప్పి చూస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇటుపక్క రాణి కానీ ఆ పాపని అయితే నిద్రపుస్తూ ఉంటుంది. తను కానీ కింద అయితే పడుకోబెట్టడానికి వెళ్తుంది. మోహన్ కానీ అరుస్తూ ఉంటాడు, అమ్మ తను కింద పడుకోబెట్టినారంటే తను వెంటనే లేసుకొనేసి మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది వద్దు అనేసి. కాకపోతే పాప అయితే ఏమాత్రం ఏడవలేదు. అమ్మ మీరు మ్యాజిక్ ఏమైనా చేశారా ఏంటి, ఆ సీక్రెట్ ని నాతో గానీ చెప్పండి అంటాడు. దానికి రాణి గానీ చెప్తా ఉంది, పిల్లలకి మనం అయితే కంఫర్ట్ ని ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు కానీ నిద్రపోతారు, మీ పాపే మేలు, కాకపోతే నువ్వైతే ఇంకా మోసంగా నడుచుకునేవాడివి, కొంచెం సేపు కానీ నిద్రపోయేవాడివే కాదు అనేసి కానీ రాణి చెప్తా ఉంటుంది. దాంతో వీడు కానీ ఫీల్ చేస్తూ నాకైతే మీరున్నారు, కాకపోతే నా పాపకి అమ్మ లేకుండానే పెరుగుతా ఉంది అనేసి కానీ వీడైతే ఫీల్ చేస్తాడు. ఆ తర్వాత రాణి కానీ క్రౌన్ ప్రిన్స్ అయితే పిలిచి అడుగుతా ఉంది, నైట్ నువ్వెందుకు క్రౌన్ ప్రిన్సెస్ తో ఉండకుండా బయటికి వెళ్ళిపోయావు అనేసి, అయినా నీకు తనని నచ్చలేదా అనేసి కానీ అడుగుతుంది. వాడు కానీ చెప్తాడు నాకు నచ్చింది మా అనేసి. దాంతో రాణి కానీ చెప్తా ఉంది, తనని నేనైతే ఊరికేనే సెలెక్ట్ చేయలేదు, తను కానీ అన్ని టెస్ట్లో పాస్ అయ్యింది, అది మాత్రమే కాదు తనని ప్యాలెస్కి తీసుకొని రావడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే తను నిన్ను ప్రేమించింది, మీరిద్దరు కానీ ప్రేమించుకున్నారనే విషయం నాకు ముందే తెలుసు కాబట్టి తనని కానీ నేనైతే సెలెక్ట్ చేశాను క్రౌన్
క్రౌన్ ప్రిన్సెస్ గా అనేసి కానీ చెప్తుంది. ఆ తర్వాత వీడు కానీ నవ్వుతా ఉంటాడనమాట సంతోషంతో. సరే ఇంకేమైనా చెప్పాలా అనేసి కానీ రాణి అయితే అడుగుతుంది. దాంతో సంగం కానీ వాళ్ళ అన్న బుక్ లో నుంచి ఒక పేపర్ అయితే తెచ్చి ఉంటాడు కదా, ఆ పేపర్ ని కానీ తీసుకొని వచ్చి ఇస్తాడనమాట. దాన్ని కానీ రాణి అయితే చూస్తుంది. వైద్యుడు కువాన్ గాని వైద్య పద్ధతి ప్రకారం అయితే అన్నకి ట్రీట్మెంట్ చేయలేదనేసి అనుకుంటా ఉన్నాను అనేసి కానీ సంగం అయితే రాణితో కానీ చెప్తా ఉంటాడు. అటే నెక్స్ట్ సీన్లో అయితే ఉయిసంగ్ని చూపిస్తారు. తను కానీ కువాన్ని ఆ తర్వాత టోజీని మీట్ అవ్వడానికి అయితే ఒక ప్లేస్కి కానీ వచ్చి ఉంటాడనమాట. అదేవిధంగా ఇటు పక్క రాణి కానీ ఆ పేపర్ని అయితే తీసుకొని వెళ్ళి వాళ్ళ అన్నయ్య యొక్క డైరీలో కానీ తనైతే చెక్ చేస్తూ ఉంటుంది. అందులో లేట్ క్రౌన్ ప్రిన్స్ కానీ రాసి పెట్టి ఉంటాడనమాట. ఈ విధంగా నాకు వైద్యుడు కువాన్ అకుపంచర్ ట్రీట్మెంట్ని స్టార్ట్ చేసిన తర్వాతనే నేను కానీ బ్లడ్ వామిట్ చేయడం కానీ మొదలు పెట్టాను. ఆ తర్వాతే నా నరాలు కానీ బలహీనమైపోయాయి అనేసి కానీ చెప్పుంటాడు. దాంతో రాణి కానీ చెప్తాంది, వైద్యుడు కువాన్ మీ అన్నకి ట్రీట్మెంట్ చేసిన తర్వాతనే మీ అన్న కానీ బ్లడ్ వామిట్ చేశాడు, అంటే మీ అన్నని చంపింది కువానే అనేసి కానీ తనైతే చెప్తుంది. దానికి ఎలాంటి మోటివ్ లేదు కదా, వైద్యుడు కువాన్ ఎందుకు మా అన్నని చంపాలనుకుంటాడు అనేసి కానీ చెప్తాడు. మీ అన్నని చంపడానికి ఈ ప్యాలెస్ లో చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు, వాళ్ళ మూలంగానే ఇది కానీ జరిగి ఉంటుంది, నేను ఖచ్చితంగా అది ఎవరు అనేది కనిపెట్టాలి అనేసి కానీ రాణి చెప్తా ఉంటుంది. అదేవిధంగా ఇటుపక్క అయితే మీరు చెప్పేదానికి నేను ఒప్పుకోను అనేసి కానీ ఉయిసంగ్ అయితే వెళ్తా ఉంటాడనమాట. ఆ విధంగా వాళ్ళు ఏం చెప్పారనేది మనకైతే చూపించలేదు. నువ్వు రాజుకి వ్యతిరేకంగా మాతో కలిసి పోరాడాలి అనేసి కానీ వాళ్ళు చెప్తా అంటారు. దానికి ఉయిసంగ్ అని చెప్తా అంటాడు, తను మా నాన్నకి నేను ఎలా ఎదురు తిరిగేది అనేసి కానీ చెప్తాడు. దాంతో టోజీ కానీ చెప్తా అంటాడు, నువ్వు క్రౌన్ ప్రిన్స్ అవడానికి ఒకటి ప్రాణం కానీ తీసేసే ఈ పోటీలో కానీ పార్టిసిపేట్ అయినావంట కదా అనేసి కానీ అడుగుతాడు. చూసావా, చివరికి నువ్వు క్రౌన్ ప్రిన్స్ గా కాలేదు, చివరికి రాణి కొడుకునే రాజు గాని క్రౌన్ ప్రిన్స్ గా చేశాడు. అయినా సరే నువ్వు మాతో కలుసుకుంటే నిన్ను మేము ఖచ్చితంగా క్రౌన్ ప్రిన్స్ గా కానీ చేస్తాము, ఆ తర్వాత నువ్వే రాజుగా కానీ అవ్వచ్చు అనేసి చెప్తా అంటారు. దానికి ఉయిసంగ్ గానీ ఒప్పుకోను అంటాడు. కాకపోతే కువాన్ గానీ చెప్తా అంటాడు, యాక్చువల్ గా లేట్ క్రౌన్ ప్రిన్స్ ని చంపింది నేనే, తనకి పాయిజన్ ఇచ్చింది నేనే, మీ అమ్మ చెప్పడం వల్లే తన్ని గానీ నేను చంపాను, కాబట్టి నిన్ను గానీ నేను క్రౌన్ ప్రిన్స్ గా చేయగలను అనేసి చెప్తా అంటాడు. దానికి నన్ను ఏందో చేయమంటారు అనేసి కానీ ఉయిసంగ్ అయితే అడుగుతాడు. మేమిద్దరం గానీ స్టేట్ కౌన్సిలర్ ని కలవడానికి నువ్వే గానీ ఏర్పాటు చేయాలి అనేసి కానీ కువాన్ అయితే చెప్తా అంటాడు. ఆ నెక్స్ట్ సీన్ లో కువాన్ గానీ ప్యాలెస్ లోపలికి అయితే వెళ్తా ఉంటాడు. కాకపోతే స్టేట్ కౌన్సిలర్ ని మీట్ అవ్వకుండానే తను కానీ లోపలికి వెళ్తా ఉంటాడు. స్టేట్ కౌన్సిలర్ కానీ కువాన్ అయితే చూసేసి ఫస్ట్ కాన్సర్ట్ దగ్గర కానీ వచ్చి అడుగుతా ఉంటాడు, నువ్వేమైనా కువాన్ని ప్యాలెస్ లోపలికి పిలిచావా అనేసి కానీ అడుగుతాడు. తను కానీ నేను పిలవలేదు అని చెప్తుంది. నువ్వు కాదు నేను కాదంటే మరెందుకు తను ప్యాలెస్ లోపలికి వచ్చాడు అనేసి కానీ వీడైతే ఆలోచిస్తూ ఉంటారనమాట. అదేవిధంగా రాణి దగ్గరికి కువాన్ కానీ వచ్చి ఉంటాడు. తను కానీ ఎందుకు పిలిచారు రాణి అనేసి అడుగుతా ఉంటాడు. రాణి కానీ చెప్తా ఉంది, లేట్ క్రౌన్ ప్రిన్స్కి అయితే పాయిజన్ ఇచ్చే చంపారనేది నాకు ఇప్పుడే తెలిసింది అనేసి కానీ తను చెప్తుంది. అటంటే నా మీదనే మీకు డౌట్ ఉందా అనేసి కానీ అడుగుతాడు. లేదు, లేట్ క్రౌన్ ప్రిన్స్కి ట్రీట్మెంట్ చేస్తా ఉన్నప్పుడు నేను పక్కనే కదా ఉన్నాను, నీ మీద నాకు ఎలాంటి డౌట్ లేదు, కాకపోతే తనకి ఎవరు ఆ పాయిజన్ ఇచ్చారనేది నేను కనిపెట్టడానికి నిన్ను కానీ పిలిచాను, నువ్వు కానీ నాకైతే దీంట్లో హెల్ప్ చేయాలి అనేసి కానీ తనైతే అడుగుతుంది. ఖచ్చితంగా రాని, నేను మీకైతే దీంట్లో ఫుల్ సపోర్ట్ని కానీ ఇస్తాను అనేసి వీడు కానీ చెప్తా అంటాడనమాట. యాక్చువల్గా వీడే క్రౌన్ ప్రిన్స్ని చంపాడనేసి రాణికి తెలుసు, కాబట్టి వీడి మూలంగానే వాడు ఎలాంటి పాయిజన్ని లేట్ క్రౌన్ ప్రిన్స్కి ఇచ్చాడనేసి తెలుసుకోవాలి అనేసి రాణి కానీ వీడినైతే ప్యాలెస్ లోపలికి కానీ పిలుచుంటుంది. దాని గురించి సంగనంతో కానీ చెప్పుంటుంది అనమాట. నెక్స్ట్ సీన్ లో టోజీ కానీ కువాన్తో అయితే చెప్తా అన్నాడు, ఇదంతా కానీ రాణి అయితే నీకు వేస్తున్న ట్రాప్, కాకపోతే నువ్వు రాణి దగ్గరికి వెళ్ళకు, ప్యాలెస్ లోపలికే వెళ్ళకు అనేసి కానీ చెప్తాడు. కువాన్ కానీ చెప్తా అన్నాడు, రాణికి మన మీద డౌట్ వచ్చింది కాబట్టి మనం తప్పించుకోవడం కష్టం, కాకపోతే ఈ ఆపర్చునిటీని మనం అయితే యూజ్ చేసుకోవాలి అనేసి కానీ వాడైతే చెప్తా అంటాడు. నెక్స్ట్ సీన్ లో క్రౌన్ ప్రిన్సెస్ కానీ సంగనం కోసం అయితే ఎనర్జీ డ్రింక్ ని కానీ తన రూమ్ కి అయితే తీసుకొని వెళ్తా ఉంటుంది అనమాట. తను కానీ అక్కడైతే చూసి షాక్ అయిపోయి అటే నిలిచిపోతుంది. హీరో కానీ తన షర్ట్ అయితే వేసుకోకుండా నిలబడిపోయి ఉంటాడు. తను కానీ షాకింగ్ లోనే ఉంటుంది. ఏం చేస్తా ఉన్నారు అక్కడే నిలుచుకునేసి అనేసి కానీ సంగనం అయితే అడుగుతాడు. దాంతో హీరోయిన్ కానీ చెప్తాంది, లేదు నేను మీకు ఎనర్జీ డ్రింక్ తీసుకొచ్చాను, ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతాను అనేసి రిటర్న్ వస్తూ ఉంటుంది అనమాట. అక్కడ డ్రెస్ మీద కాలు పెట్టేసరికి తను కానీ కింద పడిపోయేటట్టు వెళ్తుంది. అంత లోపల హీరో కానీ తను అయితే క్యాచ్ చేసుకుంటాడు. ఆహా ఎంత బాగుంది అన్నట్టుగానే హీరోయిన్ కానీ అక్కడే కంఫర్టబుల్గా సెటిల్ అయిపోతుంది. ఆ తర్వాత వీడు కానీ ఇంకా ఎంతసేపు ఇక్కడే చేయి పెట్టుకొని ఉండిపోతారు అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ కానీ హీరో యొక్క చెస్ట్ నుంచి అయితే చేతిని కానీ తీసేసి బయటకి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కానీ ఒకటే సిగ్గుతోనే ఉంటారనమాట. అదేవిధంగా మోహన్ దగ్గరికి అయితే వాళ్ళ తమ్ముళ్ళు కానీ తన్ని చూడడానికి వచ్చింటారు. వెనకాలే పాపని కానీ వాళ్ళు అయితే చూసేస్తారనమాట షాకింగ్ తో. అంటే రాణి దగ్గర కానీ పోలీస్ అయితే వచ్చి చెప్తా అంటాడు, లేట్ క్రౌన్ ప్రిన్స్ టియాన్కి అయితే ట్రీట్మెంట్
ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు పక్కనే ఉన్న నర్సుని కానీ మేమైతే వెతికాము. కాకపోతే తను ట్రీట్మెంట్ మధ్యలోనే ప్యాలెస్ నుంచి అయితే బయటికి వెళ్ళిపోయిందంట. కాబట్టి తనకి లేట్ క్రౌన్ ప్రిన్స్ యొక్క బాడీ ఎలా ఉన్నిందనేది తెలియదు అని చెప్పేసి వీడు కానీ ఒక పేపర్ అయితే తీసి పెడతాడు. ఇది టియాన్ వైద్యుడు సాంగుక్ వాళ్ళ అమ్మకి సేమ్ డిసీజ్, అదే బ్లడ్ డిసీజ్ ఉండడం వల్ల వాళ్ళ అమ్మకి రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ అనేసి గానీ ఇస్తాడు. రాణి గాని దాన్ని అయితే చూసేసి సంగం బయట నుంచి తెచ్చిన ప్రిస్క్రిప్షన్ దీన్ని రెండింటిని గానీ చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. రెండిట్లో ఒకటే ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ తర్వాత సంగం గానీ అక్కడికైతే వచ్చి ఉంటాడు. నువ్వు టోజీ దగ్గరే కదా దీన్ని తీసుకొని వచ్చావు, వాడు ఎక్కడ ఉన్నాడో మనకి నీకు తెలుసా అనేసి కానీ రాణి అయితే అడుగుతూ ఉంటుంది. దానికి సంగం గానీ చెప్తాడు, ఈ రెండు హ్యాండ్ రైటింగ్ గానీ ఒకేలాగుంది కాబట్టి ఈ రెండు గానీ టోజీనే రాసుంటాడు, వాడు ఎక్కడ ఉన్నాడో నేనైతే కనిపెట్టలేకపోయాను అనేసి కానీ చెప్తాడు. దానికి రాణి గానీ చెప్తా ఉంది, ముందు మనం టోజీ ఎక్కడ ఉన్నాడో అనేది వెతికి కనిపెట్టాలి అనేసి చెప్తా ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ సీన్ లో అయితే కువాన్ గానీ ఫస్ట్ కాన్సోర్ట్ దగ్గర ఒక పాయిజన్ గానీ ఇస్తాడు. ఆ పాయిజన్ ని గానీ తాగితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో గానీ పాయిజన్ తాగి చనిపోయారు అనేది తెలియదు అనమాట. అలాంటి పాయిజన్ నే ఇచ్చేసి అక్కడ నుంచి గానీ వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ సీన్ లో రాణి గానీ కువాన్ తో అయితే చెప్తా ఉంది, నేను ఈ విధంగా అయితే సాంగుక్ ని గానీ కనిపెట్టేశాను, వాడు ప్రాణాలతోనే ఉన్నాడు అనేసి గానీ తనైతే క్లూ ఇస్తుంది అనమాట. వాడు కదా చనిపోయాడు కదా ప్యాలెస్ నుంచి గానీ తను వెళ్ళిపోయాడు అనేసి విన్నాను అనేసి గానీ చెప్తాడు. లేదు సాంగుక్ అయితే ప్రాణాలతోనే ఉన్నాడు, ముందు వాడిని గానీ నేనైతే వెతికి పట్టుకోవాలనేసి రాణి గానీ వాడికి అయితే క్లూ ఇస్తా ఉంటుంది అనమాట. అంటే నెక్స్ట్ సీన్ లో అయితే స్టేట్ కౌన్సిలర్ గానీ ఉయిసాంగ్ తో అయితే చెప్తా ఉన్నాడు, తను మీ నాన్న, నువ్వెలాగా ఒక రాజుకే ఎదురు తిరుగుతావు, దీనికి నేనైతే అసలు ఒప్పుకోను అనేసి గానీ చెప్తాడు. నేను ఎలాగైనా క్రౌన్ ప్రిన్స్ కావాలి కాబట్టి నేను ఎదురు తిరుగుతాను అనేసి కానీ చెప్తాడు. దానికి స్టేట్ కౌన్సిలర్ కానీ చెప్తాడు, ఇదిగో చూడు మీ నాన్నని నేనే రాజుగా చేశాను, అలా ఎక్స్ రాణి యొక్క కొడుకులందరినీ కానీ చంపి కాబట్టి నేను దీనికి ఒప్పుకోను అంటాడు. మీరు అప్పుడు ఒక తప్పు చేశారు, ఎక్స్ రాణి యొక్క కొడుకుల్లో ముగ్గురిని మాత్రమే చంపి ఒకరిని అయితే వదిలేశారు. నేను కనుక ఇప్పుడు క్రౌన్ ప్రిన్స్ కాకపోతే నా యొక్క నెక్స్ట్ టార్గెట్ రాజు యొక్క సింహాసనమే అయి ఉంటుంది అనేసి కానీ వీడు చెప్తా అంటాడు. అదే విధంగా ఇటుపక్క అయితే పాప దగ్గర గీసాంగ్ ఆ తర్వాత ఇలియాన్ ఇద్దరు కానీ బుజ్జగిస్తూ ఆడుకుంటా అంటారనమాట. అప్పుడు వాళ్ళు కానీ చెప్తా అంటారు, ఈ పాప యొక్క కళ్ళు ముక్కు నోరు ఏది కానీ నీలాగైతే లేదు, కాకపోతే తన యొక్క కాళ్ళు మాత్రమే నీలాగా ఉంది అనేసి కానీ వాళ్ళు అయితే చెప్తా ఉంటారనమాట. అవును సడన్ గా నువ్వేంది బుక్ అంతా కానీ చదువుతా ఉండవే అనేసి కానీ గీసాంగ్ అయితే మొవాన్తో కానీ అడుగుతాడు. దానికి మొవాన్ కానీ చెప్తా ఉంటాడు, ఇది ఒక తండ్రికి కూతురికి ఉన్న ప్రేమ కథ కాబట్టి నేను కానీ చదువుతా ఉన్నాను అనేసి కానీ మొవాన్ చెప్తాడు. అక్కడికైతే కోర్ట్ లేడీ షిన్ కానీ వస్తుందనమాట. తనతో కానీ మొవాన్ అయితే చెప్తా ఉంటాడు, మా తమ్ముళ్ళకి పాప గురించి తెలిసింది, నువ్వైతే అమ్మతో చెప్పకండి అనేసి కానీ వాడైతే ప్లీజ్ చేసి అడుగుతారు. ఆ తర్వాత కోర్ట్ లేడీ కానీ పాపకి అయితే పాలు తాగించి తీసుకొస్తాను అనేసి తీసుకొని వెళ్తుంది. ఎవరో కానీ పాపకి పాలు ఇచ్చేటట్టు చూపిస్తారనమాట. ఆ నెక్స్ట్ సీన్ లో అయితే మోహన్ గానీ ఏడుస్తూ పాపనైతే రాణి దగ్గరికి కానీ తీసుకొని వస్తా ఉన్నాడు. మా పాపకి ఏమో అయిపోయింది, తనకి చాలా వేడిగా ఉంది అనేసి కానీ అడుగుతాడనమాట. దాంతో రాణి కానీ పాపనైతే చెక్ చేసి చూసేసి తనకి ఏమీ కాలేదు, జస్ట్ కోల్డ్ మాత్రమే అని చెప్తుంది. నా వల్ల ఆరాని సక్రమంగా చూసుకోను కానీ కావట్లేదు, నేను ఎంతదా తన్ని బాగా చూసుకున్నా కానీ వాళ్ళ అమ్మలాగా నేనైతే చూసుకోలేను, కాబట్టి మీరు ఎలాగైనా చోవల్ని కానీ కనిపెట్టి పాపని వాళ్ళ అమ్మ దగ్గరే ఇచ్చేయండి అనేసి కానీ మోహన్ అయితే వాళ్ళ అమ్మ దగ్గర కానీ అడుగుతాడు. దానికి రాణి కానీ చెప్తాంది, ఫ్యూచర్లో ఏం జరిగినా కానీ నువ్వు ఇప్పుడు తీసే డెసిషన్ నుంచి బయటికి రావు కదా అనేసి కానీ రాణి అయితే అడుగుతుంది. దానికి మోహన్ కానీ ఖచ్చితంగా నా మాట మీదనే నిలబడతాను అనేసి చెప్తాడు. ఆ తర్వాత రాణి కానీ చోవల్ని అయితే పిలుచుంటుంది అనమాట. తన దగ్గర కానీ చెప్తుంది, ఇకపైన ఆరానా అని తనని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తుంది. దానికి చోవల్ కానీ నేను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్తుంది అనమాట. ఆ శబ్దం అయితే చోవల్దే అనేసి వీడు కానీ తెలుసుకునేసి తన వైపు అయితే చూస్తూ ఉంటాడు. యాక్చువల్గా రాణి దగ్గర అయితే తను ఏం చెప్పింది అనేసి చూపిస్తారు. తను కానీ రాణి దగ్గర అయితే ఈ పాపని ఇచ్చేసి, ఈ పాప నా దగ్గర ఉంటే నాలాగే తక్కువ బతకాల్సి ఉంటుంది, కాబట్టి ఈ పాపని మీరే ప్యాలెస్లో ఉంచుకోండి అనేసి చెప్పేసి తను కానీ ఏడ్చుంటుంది. అప్పుడు రాణి కానీ చెప్తా ఉంది, ఇదిగో చూడు ఈ టైంలో నువ్వు తీసే డెసిషన్ నీకైతే బాగానే అనిపించవచ్చు, ఆ తర్వాత నువ్వు కానీ దీన్ని తలుచుకునేసి ఫీల్ చేస్తావు, కాబట్టి నేను చెప్పేంత వరకు కొంతకాలం అయితే నువ్వు ఓపిక పట్టాలి అనేసి కానీ రాణి అయితే చెప్పుంటుంది. ఆ తర్వాత పాపని కానీ వాళ్ళ దగ్గర అయితే ఇచ్చేసి రాణి కానీ చెప్తా ఉంది, కొంతకాలం అయితే ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా ఉండండి, ఆ తర్వాత మీరైతే దాక్కొని బతకాల్సిన అవసరం లేకుండా నేను కానీ మిమ్మల్ని అయితే ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాను అనేసి కానీ రాణి అయితే చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ సీన్ లో అయితే సంగం కానీ టోజీ యొక్క మెడ మీద అయితే కత్తి పెట్టి మరీ అడుగుతా ఉంటాడనమాట, నువ్వెందుకు వెంటనే కనిపించకుండా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయావు, అది మాత్రమే కాదు
నువ్వైతే నార్మల్ వైద్యుడు మాత్రమే కాదు, నువ్వు రాయల్ వైద్యుడు, సాంగుక్ అనేది నాకు తెలుసు అనేసి కానీ సంజ్ఞం అయితే చెప్తాడనమాట. దాంతో ఇతను కానీ చెప్తా ఉంటాడు, నేను రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్లో ఎలాంటి మిస్టేక్ కానీ లేదు, కాకపోతే నేను ఆల్రెడీ ఒక క్రౌన్ ప్రిన్స్ చనిపోయేటప్పుడు ఉన్నాను, ఇంకో క్రౌన్ ప్రిన్స్ కానీ చనిపోయాడని తెలిసేసరికి ఆ భయంతోనే ఇక్కడ నుంచి కానీ వెళ్ళిపోయాను అనేసి చెప్తాడు. దాంతో సంజ్ఞం కానీ వాళ్ళ అన్న యొక్క ఆటాప్సీ రిపోర్ట్ని అయితే ఎత్తి చూపిస్తాడనమాట. దాన్ని కానీ టోజీ అయితే ఓపెన్ చేసి చూసేసి, ఇది పాయిజన్ వల్ల చనిపోయిన లేట్ క్రౌన్ ప్రిన్స్ టియాన్ యొక్క ఆటాప్సీ రిపోర్టే కదా అంటాడు. లేదు, ఇది మా అన్నదేనేసి కానీ సంజ్ఞం అయితే చెప్తాడు, మీ అన్నదా కాదే, ఇది పాయిజన్ తాగి చనిపోయిన లేట్ క్రౌన్ ప్రిన్స్ టియాన్దే కదా అనేసి కానీ మళ్ళీ ఇతనైతే షాకింగ్తో మాట్లాడేటట్టు చెప్తాడు. దాంతో సంజ్ఞం కానీ అటంటే ఇద్దరు కానీ పాయిజన్ వల్లే చనిపోయారు ఒకే మెథడ్లో అనేసి చెప్తారా అనేసి కానీ అడుగుతాడు. అయినా మీరు నిజమే చెప్తా అన్నారనేది నేను ఎలా నమ్మేది అనేసి అడిగితే దానికి తనగానే చెప్తా అన్నాడు, యాక్చువల్గా టియాన్కి ఆటాప్సీ చేసిందే నేను, నాతో పాటు లేట్ రాజుగానే ఉన్నాడు అనేసి కానీ టోజీ అయితే చెప్తాడు. నిజానికి టోజీ కువాన్ ఇద్దరు కానీ ప్లాన్ అయితే వేసుంటారనమాట. కువాన్ కానీ వచ్చి చెప్పుంటాడు, నువ్వే సాంగుక్ అనేసి అందరికీ తెలిసిపోయింది అనేసి. దాంతో వీడు కానీ చెప్తాడు, నేనే వాంటెడ్గా వెళ్ళి రాణితో కానీ తగులుకుంటాను, మనమే అయితే టియాన్ యొక్క రికార్డ్ని బయటికి తేలేము, కాకపోతే రాణి వెనకాల ఉండి రాణి దాన్ని తెచ్చేలాగా మనం కానీ చూసుకుంటాం అనేసి వీళ్ళైతే ఇక్కడ ప్లాన్ చేసే ఈ విధంగా తగులుకొని ఉంటాడు సంజ్ఞం దగ్గర కానీ వీడైతే. అంటే సంజ్ఞం రాణినే చూపిస్తారు. రాణి కానీ చెప్తా ఉంది, టోజీ అయితే వాంటెడ్గా వచ్చి మన దగ్గర చిక్కుకున్నట్టుంది, ఇందులో ఏదో మతలాభం ఉంది అనేసి కానీ రాణి అయితే డౌట్ పడతా ఉంటుంది. అప్పుడు సంజ్ఞం గానే చెప్తా ఉన్నాడు, లేట్ క్రౌన్ ప్రిన్స్ టియాన్ యొక్క అటాప్సీ టైంలో అయితే పక్కనే రాజుగానే ఉన్నాడంట, అప్పటి రాజు, కాబట్టి ఖచ్చితంగా అదంతా కానీ రికార్డుగా నమోదయ్యి ఉంటుంది. ఇప్పుడు మనం ఆ రికార్డు ఎక్కడుందనేది మనం కానీ కనిపెట్టాలి అనేసి వీళ్ళు కానీ చెప్తా అంటారు. అంటే రాజమాత దగ్గర కానీ ఫస్ట్ కాన్సర్ట్ అయితే వచ్చి ఉంటుంది, తను కానీ టీ అయితే పోసి రాజమాత దగ్గర కానీ ఇస్తుంది అనమాట. రాజమాత కానీ దాన్ని అయితే చూసేసి, ఉయిసంగ్ గురించిన రహస్యం నాకు తెలిసిపోయిందనేసి, నన్ను చంపడానికి నువ్వు కానీ పాయిజన్ ఇచ్చావా అనేసి కానీ ఆ గ్లాస్ని అయితే కింద పోసి తను కానీ విరిచేస్తుంది. ఆ తర్వాత అడుగుతుంది, ఉయిసంగ్ యొక్క రియల్ ఫాదర్ ఎవరో నాకు ఇప్పుడే చెప్పాలి అనేసి కానీ రాజమాత అయితే కాన్సోర్ట్తో కానీ అడుగుతూ ఉంటుందన్నమాట. దానికి కాన్సోర్ట్ కానీ సైలెంట్గానే ఉంటుంది. అంటే నెక్స్ట్ సీన్లో అయితే కువాన్నే చూపిస్తారు. తను కానీ ఎక్స్ రాణి యూన్ దగ్గరికి అయితే వచ్చి, అమ్మ మీరు ఎలా ఉన్నారు అనేసి కానీ తనైతే అడుగుతూ ఉంటాడు. ఆ తర్వాత తనకి నమస్కారం కానీ చేస్తూ ఉంటాడు అనమాట. యాక్చువల్గా కువాన్ కానీ ఎక్స్ రాణి యొక్క కొడుకే అనమాట. అది కానీ మనకి ఇప్పుడే చూపిస్తారు. దీంతోనే ఈ ఎపిసోడ్ కానీ అయిపోతుంది. అదేవిధంగా ఈ డ్రామా కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.